మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుని సేవకు మన ధనం అన్నది ఉపయోగపడాలి. ఆ ధనం అన్నది ఎక్కడ నిజమైన నికార్సైన సేవ జరుగుతూ ఉందో మీ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి, తిరగండి, ఆచూకీ కనుక్కోండి. ఎక్కడ మీ రూపాయికి విలువ చేకూరుతుందో అక్కడ ఇవ్వండి. దశమ భాగం అన్నది కొత్త నిబంధన పదం కాదది, కొత్త నిబంధన పద్ధతి కాదది. మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. దశమ భాగం అన్నది కొత్త నిబంధన పదం కాదది, కొత్త నిబంధన పద్ధతి కాదది. మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. దశమ భాగం అన్నది కొత్త నిబంధన పదం కాదది, కొత్త నిబంధన పద్ధతి కాదది. మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. దశమ భాగం అనేది పాత నిబంధన పదం. ఒకవేళ దశమ భాగాన్ని క్రొత్త నిబంధన క్రైస్తవ సంఘంలోని తీసుకుని రావాలి అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి సున్నతి, పాత నిబంధనలో ఉన్నటువంటి దహన బలి, పాత నిబంధనలో ఉన్నటువంటి అర్పణలు, హోమాలు, పాత నిబంధనలోని ధర్మశాస్త్ర సంబంధమైన విధులు, ఆచారాలు, కట్టడలు, పండుగలు అన్ని కూడా కొత్త నిబంధనలోని తీసుకుని రావాలి. బైబిల్ పట్ల మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. దశమ భాగం అనేది పాత నిబంధన పదం. మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. దశమ భాగం అనేది పాత నిబంధన పదం. దశమ భాగం అన్నది కొత్త నిబంధన పదం కాదది, కొత్త నిబంధన పద్ధతి కాదది. మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. దశమ భాగం అన్నది కొత్త నిబంధన పదం కాదది, కొత్త నిబంధన పద్ధతి కాదది. మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుని సేవకు మన ధనం అన్నది ఉపయోగపడాలి. ఆ ధనం అన్నది ఎక్కడ నిజమైన నికార్సైన సేవ జరుగుతూ ఉందో మీ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి, తిరగండి, ఆచూకీ కనుక్కోండి. ఎక్కడ మీ రూపాయికి విలువ చేకూరుతుందో అక్కడ ఇవ్వండి. మనం దశంభాగం ఇవ్వాలన్నా ఖచ్చితంగా